ఇప్పుడు నేను ర్యాండమ్‌గా ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటున్నానండి. అదేంటి అంటే చూడండి క్లియర్‌గా 23/5/1982 అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్‌ని తీసుకున్నానండి. మరి ఇది లవ్ మ్యారేజ్ అవుతుందా? అవ్వదా? అనేటువంటి విషయాన్ని మనం డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి అంటే న్యూమరాలజీ విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఎలా తెలుస్తుందండి ఏంటండి అంటే ఏం లేదండి, చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి ఫస్టు. ఏం లేదు, దాంట్లో ఉన్న నంబర్‌లు ఏవైతే మీకు కనిపిస్తున్నాయో ఆ నంబర్‌లన్నీ క్లియర్‌గా రాసుకోండి. మనం ఒక ఆర్డర్ వైస్ రాసుకుంటే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది కాబట్టి ఆర్డర్ వైస్‌లో ఇక్కడ నాకు 1 అన్నది కనిపించింది. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా 1 అన్నది ఉంది చూడండి. 1 అన్నది ఉంది. కాబట్టి 1 తర్వాత 2 కనిపించింది. తర్వాత 3 కనిపించింది. దాని తర్వాత 4 లేదు, 5 ఉంది. దాని తర్వాత 6, 7 లేవు, 8 ఉంది. తర్వాత 9 ఉంది. ఈ నంబర్‌లన్నీ మనకి కామన్‌గా ఉన్నాయి. దాని తర్వాత మనం ఏం చేయాలి అనంటే, ఇప్పుడు ఈ 2 అన్నది మనకి 2 సార్లు రిపీట్ అయింది చూడండి క్లియర్‌గా. 2 అన్నది 2 సార్లు రిపీట్ అయింది. ఇక్కడొకసారి, ఇక్కడొకసారి. ఈ 2 కింద ఎగ్జాక్ట్‌గా 2 కింద మళ్ళీ మనం 2 రాద్దాము. 2 రాసిన తర్వాత ఏం చేయాలి ఏంటంటే, మళ్ళీ మనం కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి అనంటే, ఫస్ట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో 23 అన్న డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదండీ! ఈ 23 మనకి న్యూమరాలజీలో ఎప్పుడు కూడా సింగిల్ డిజిటే ఉండాలి. 1-9 నంబర్స్ ఉండాలి కాబట్టి మనం 1 తారీఖు నుండి 9 తారీఖు దాకా పుడితే సేమ్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలండి. 9 తారీఖు దాటిన తర్వాత 10 తారీఖు అనుకోండి 1 + 0 1 అలా చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ నేను 23 డేట్ కాబట్టి దీన్నేం చేస్తామనంటే 2 + 3 చేస్తామండి. 2 + 3 ఎంత? 5. ఈ 5 అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 5 అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనం ఏం చేస్తామనంటే మొత్తం డేట్ ఆఫ్ బర్త్‌ని అంటే ఇక్కడ 23 ఉంది కదా! 2 + 3 + 0 + 5 0 ప్లస్ అండి ఇది. ప్లస్ 0 ప్లస్ 5 ప్లస్ 1 ప్లస్ 9 ప్లస్ 8 ప్లస్ 2 ఎంత అవుతుంది అంటే 2, 3, 5, 5, 10, 11, 9, 20, 28, 2, 30 అవుతుందండి. మొత్తం టోటల్ చేస్తే 30 వస్తుంది. 30ని మనం మళ్ళీ సింగిల్ డిజిట్ కింద మార్చుకోవాలి కాబట్టి 3 + 0 చేస్తామండి. 3 + 0 3. అంటే ఇక్కడ వచ్చిన ఏవైతే ఉన్నాయో ఇవి మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. 3 + 0 3 అంటే ఇక్కడ 5 వచ్చిందండి. ఇక్కడ 5 తర్వాత ఇక్కడ 3. ఏ నంబర్‌లు అయితే వచ్చినాయో అవి కూడా ఈ పైన దీని కింద రాయండి. మనకి ఇక్కడ 5 వచ్చింది కాబట్టి 5 ఫస్ట్ 3 వచ్చింది కాబట్టి 3 కింద 3 రాస్తామండి. దాని తర్వాత 5 కింద 5 రాస్తాం. 5 కింద 5 రాస్తాం. అంటే ఇప్పుడు టోటల్‌గా ఇది మనం డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి చూస్తే మనకు అర్థమైంది. దీంట్లో ఏం చేయాలి అనంటే మీకు 2 నంబర్‌లు ఎక్కడైతే రిపీట్ అయినాయో అవి గుర్తుపెట్టుకోండి. 2 సార్ల కన్నా ఎక్కువగా రిపీట్ అయినటువంటి నంబర్‌లను గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు 2 సార్ల కన్నా ఎక్కువ ఆరో నంబర్ 6 నంబర్ గనక నేను చెప్పిన విధానంలో మీకు 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు వస్తే లవ్ మ్యారేజ్ జరగటానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అలానే సేమ్ టు సేమ్ 5 నంబర్, ఐదో నంబర్ ఉంది కదండీ! ఈ ఐదో నంబర్ కూడా 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు వస్తే మాత్రం లవ్ మ్యారేజ్ అవ్వడానికి చాలా అవకాశాలున్నాయి. దీంట్లో చాలా కాంబినేషన్స్ రావచ్చండి. మీకు 2 5లు, ఒక 6 రావచ్చు. లేదు 2 6లు, ఒక 5 రావచ్చు. 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు 6 లేక ఐదో నంబర్ రిపీట్ అయితే లవ్ మ్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువ. ఇంతే కాకుండా 7 నంబర్ తీసుకున్నా గాని, ఇప్పుడు 5, 6 ఎలానో 7 నంబర్ కూడా 2 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు అయినప్పుడు మీకు లవ్ మ్యారేజ్ జరగటానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి.